పంది గోరమ్మ శిరీష సింగిల్ కట్ట చౌటూరి శారదమ్మ కౌన్సిలర్స్ సుప్రజమ్మ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మేనిఫెస్టోలో ఇళ్ల స్థలం లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి హౌసింగ్ కూడా పెద్ద ఎత్తున కట్టిస్తారని చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అన్ని సదుపాయాలు కల్పించి అందరూ కూడా బాగుండాలని ఇళ్ల స్థలాల కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టడం జరిగింది. కొంత ఆలస్యమైన విషయం కూడా మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు కోర్టులో వేయించడం, ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని చెప్పేసి చాలా కేసులు కోర్టులో వేయించి ఆపడం వలన ఆలస్యమైన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు నవరత్నాలు ఇళ్ల పట్టాలకు పేరెంట్కి అక్క చెల్లెమ్మల పేరు మీద ఎలాంటి లింక్ డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే పోర్చని క్యాంపర్ చేయడానికి ఆస్కారం లేని రిజిస్టర్ పత్రాన్ని ఈరోజు మీకు అందజేస్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తా ఉన్నారు. మీరు ఆలోచించాలి. ఇప్పుడు మీరు గుర్తుకొచ్చారు వాళ్ళకి అంటే మీ ఓట్లు కావాలి కాబట్టి ఈ రోజు గుర్తుకొచ్చి ఎలక్షన్స్ వస్తున్నాయని గ్రామాల్లోకి వస్తా ఉన్నారు. మీరందరూ అయితే ఒకటి ఆలోచించాలి. పొరపాటుగా మరలా చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో మీ పథకాలన్నీ ఆగిపోతాయి. మీకు ₹1 రాదు. అతనికి పేదలంటే చిన్న చూపు. ఏ రోజు కూడా పేదలకు సహాయం చేసింది లేదు చంద్రబాబు నాయుడు. ఆయన పట్టణంలో కోటీశ్వరులు, ధనవంతులు, పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం మిమ్మల్ని నమ్ముకున్నాడు. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. పొరపాటుగా పని జరిగితే మాత్రం మీరందరూ కూడా నష్టపోతారు. ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా ఉండి మీరు బాగుండాలని కోరుకున్నాడు. పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే పెత్తందారుల పక్షాన చంద్రబాబు నిలబడి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ నిలబడి ఉన్నాడు. మీరు ఆలోచించండి. ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని కోట్ల రూపాయలు అవినీతికి ఆస్కారం లేకుండా మీ అకౌంట్స్ లో వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆలోచించుకోవాలి. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. మధ్యలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వచ్చారు, వెళ్ళారు. అటువంటి వ్యక్తులను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఉండాలి మహాసముద్రం లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది. కానీ నేను కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము మిమ్మల్ని నమ్ముకున్నాం. మీరు నిజాయితీగా ఉంటారు, మాట మీద నిలబడతారు. పేదలంటే
ఎవరు వెళ్ళిపోయినా పర్వాలేదు, మీ ఆశీర్వాదం మాకు ఉండాలి. చాలా డబ్బెత్తుకు వస్తున్నారంట ఎలక్షన్స్ లో. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓటుకు 1000 నుంచి 3000 దాకా ఇస్తారంట. బంగారంగా తీసుకోండి, తీసుకొని పేద గుర్తుకోటేయండి. మనమే కొట్టరాల్సిన అవసరం లేదు. అక్రమంగా సంపాదించిన డబ్బని తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చి మరలా ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని ఆశలో ఉన్నారు. ప్రజలు అమాయకులు కాదు, రాజకీయ నాయకుల కన్నా ప్రజలు బాగా తెలియగల వాళ్ళు. ఎప్పుడు ఏం చేయాలో, ఎవరి వల్ల లబ్ధి పొందారో వాళ్ళనే ఆశీర్వదిస్తారు తప్ప ఇటువంటి వాళ్ళని అసలు లెక్క కూడా చేయదు. మళ్ళా మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉండాలని కోరుకుంటూ చాలా మందికి డాక్యుమెంట్స్ ఇవ్వాలి కాబట్టి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.